ఎక్కడ ఉంది వాళ్ళ దగ్గర కొంతమంది. ఇప్పుడు నేను అడుగుతున్న వల్ల వారు ఆన్లైన్ నుంచి ప్రింట్ ఇప్పుడే తీసుకొచ్చారు కదా, అది ఆన్లైన్ నుంచి ప్రింట్ తెచ్చి పెడుతున్నారు. తహసీల్దార్ సంతకం కూడా లేదు. మిగతా కేసెస్, మిగతా 3 కేసెస్ ఏ కేసు అది? వారు అప్పుడు ఇది 4 కేసెస్ తప్ప మిగతా 3 కేసెస్. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా మీకు. సో అప్పుడు మరి ఎవరు వచ్చి మీకు ఇచ్చారండి ఇది అప్లికేషన్? ఇచ్చారు కదా, ఆన్లైన్ ఎందుకు చేయించలేదు అప్పుడే? ఆ రోజు వచ్చి అప్లికేషన్ ఇచ్చారు, రికార్డ్స్ అన్ని చూసి ఆ రోజుతో ఆ రోజే పెట్టించాలి. అదే చెప్పాను, మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, మీరు అక్కడ ఉన్న విఆర్ఓ మీకు ఐడియా ఉంటుంది, రికార్డ్ చూసే పెడుతున్నారు కదా ఆన్లైన్ లో. అన్ని గ్రీన్ కేసెస్ ఏ కేసెస్ ఉన్నాయో లిస్ట్ మీ దగ్గర ఉండాలి. అర్థమైంది? అబ్స్ట్రాక్ట్ అన్ని దీనికి వారికి ఫామ్ 8 నోటీస్ ఉంటే ఫామ్ 8 నోటీస్ జనరేట్ చేసి ఆన్లైన్ లో పెట్టించాలి. అది ఈ వీక్ లోనే అయిపోవాలి. అంటే ఏ ఊర్లో లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇటువంటి కథలు చెప్పకండి. ఎవరైతే మీ రెవెన్యూ సదస్సులు వచ్చి అర్జీ ఇచ్చి వెళ్ళారో వారికి పని కావాలంటే వారు పెట్టుకుంటారు. వారి పొలం ఇది. మీకు చెప్పినంత ఎవరు కూడా ఒకరో 2 ఉంటారు, ఇంతమంది మీకు రాకుండా ఉండరు. 10 సారి అక్కడికి వస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు. అర్థమైందా? మీకు రెవెన్యూ సదస్సులు చేసి ఊరికే ఇక్కడ ఇలా అప్లికేషన్ తెచ్చి పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. మీరు ఆన్లైన్ చేయించి వారందరికీ ఫామ్ నోటీస్, ఎక్కడైనా ఏ ఒక్క కేసుకైనా ఫామ్ నోటీస్ లేకుండా మీరు మ్యూటేషన్ చేస్తే మాత్రము ఒక్కొక్క మండల్ వారిని మీ ఆఫీస్ లో పిలిచి చేయడం కాదు. యూ హ్యావ్ టు గో టు ద మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేయండి. టెల్ యువర్ ఫస్ట్ తహసీల్దార్ టు బి దేర్ అట్ 8:30. మార్నింగ్ నుంచి నైట్ వరకు తిరగండి. ఒక్కొక్క మండలికి వెళ్ళి 1 or 2 hours మీరు కూర్చుంటే అన్ని డీటెయిల్ గా ముందు గ్రీన్ కేసెస్ కు వారు నోటీస్ జనరేట్ చేసి ఉన్నారు. నోటీస్ జనరేట్ చేస్తే అర్జీదారుకు కాపీ ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటూ అక్నాలెడ్జ్మెంట్ తో పాటు వారు రిజిస్టర్ లో ఉండాలి. అర్థమైందా? ఎవరైతే ఉన్నారో ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ లో వారితో మాట్లాడాలి. ఇప్పుడు ఇతను ఎక్కడికి ఎంఆర్ఓ పేరు తెలుసా? మీరు రెవెన్యూ సదస్సులు వచ్చి అర్జీ ఇచ్చారండి ఆ రోజు. ఏం చెప్పారు ఆ రోజు మీకు? ఆ తర్వాత మిమ్మల్ని పిలిచారా? ఈ కేసు ఎందుకు చెప్తున్నారు? మీరు బయటకు ఉన్నారు. 164 ఈ నాయకులైనా ఎవరైనా కేసు మెరిట్స్ లో చేస్తారు. ఎవరితో కూడా అప్లికేషన్స్ వస్తాయి పోతాయని నేను అర్థమైందా? క్లియర్ గా ఉన్న కేసెస్ మీరు ఇది చూడండి తహసీల్దార్ గారు, మీరు మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ వస్తారు, ఇలా అండ్ ఫోన్ చేసి మాట్లాడతాను, స్వయంగా మాట్లాడతాను. ఎవరైనా ఎక్కడైనా ఇలా ఫీడ్బ్యాక్ నెగటివ్ గా వస్తే కన్సర్న్ విఆర్ఎస్ ని
సస్పెండ్ చేస్తాం. సస్పెండ్ చేయడమే కాదు, ఇది మేము ఎంత సీరియస్ గా చెప్తూనే ఉన్నాము. మరి దీంట్లో కంప్లైంట్స్ మాత్రం వస్తే అందరూ ఇబ్బంది పడతారు. జస్ట్ గివింగ్ జస్ట్ మార్నింగ్ అది మానిటరింగ్. మీరు మన డివిజన్ లో ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి, ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి, ల్యాండ్ ఇష్యూస్. మీరు లోతుకు వెళ్ళకపోతే మరి సాల్వ్ చేయలేరు, ఎఫెక్టివ్ గా డిస్కషన్ చేయలేరు. ఊరికే ఏదో అనౌన్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేస్తారు. లోతుకు వెళ్ళకపోతే మాట్లాడతారు. రికార్డు ట్యాంపరింగ్ తీసుకున్నారు మేడం గారు. 6 ఎకరాల 44 సెంట్లు తీసుకున్నాం. మా తాతగారికి 350 ట్యాంపరింగ్ చేసి అతను కోర్టుకు వేస్తున్నాడు. కోర్టుకు వేసాడని చెప్పేసి ఇక్కడ దాన్ని కనీసం వాళ్ళ ఆన్లైన్ అయినా తీసేస్తే వాళ్ళ లావాదేవీలన్నీ ఆగిపోతే దాని తర్వాత ఈ ల్యాండ్స్ మొత్తం డిస్ట్రిబ్యూట్ లో పెడితే 1 million అదైతే మార్పులు కాదు. వాళ్ళు వచ్చినప్పుడేమో మేము సంతకాలు పెట్టుకున్నాం. వాడి వాళ్ళు రానన్నారని వీళ్ళు మొత్తం అయ్యాకే వాళ్ళు 6 సార్లు వెళ్ళిపోయారు. అవన్నీ అట్టనే అయిపోయాయి. చాలా రోజుల నుంచి ఉన్నాయి మేడం, 20 సంవత్సరాలు. మళ్ళీ వారం తర్వాత రమ్మంటే రికార్డు కాల్ చేశాను. ఈరోజు రమ్మని చెప్పాను. రికార్డు చెప్తాను. దగ్గర 281లో ఇట్లనే రికార్డు చూపినారని 2 years బ్యాక్ పెడితే రికార్డు ఏం మా దగ్గర ట్యాంపరింగ్ జరగలేదు అని రికార్డు ఇచ్చారు. మా దగ్గర ఏమో రికార్డు ట్యాంపరింగ్ చేసిందంటే ఎవిడెన్స్ అసలు అతను ఎవరు పట్టించుకోలేదు. అతని మీద కంప్లైంట్ చేసి అతనికి సంబంధించిన రికార్డు మొత్తం ఎమ్మెల్యే గారు ల్యాండ్ బ్యాలెన్స్ పెట్టమన్నారు మేడం. ఇప్పుడు వరకు మనకి ఇంప్లిమెంటేషన్ చేయలేదు, ఏం లేదు, మొత్తం పేపర్ కట్టించుకొని పెట్టాం మేడం. ప్రాసెస్ ఉన్నాయో దానికి వెంటనే అందరూ నోటీస్ ఇవ్వాలి, అది చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని కేసెస్కు ఫీల్డ్ విజిట్ చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాలి, దాన్ని విత్ ఇన్ టైంలో చేయమని నిర్దేశాలు ఇవ్వడం జరిగింది.